తెలంగాణ ఆర్టీసీపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. టీజీ ఎస్ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా అమలవుతున్న ఫ్రీ బస్సు తీరు, దాని కారణంగా వస్తున్న ఇబ్బందులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి సమావేశం కానున్నారు. తెలంగాణ ఆర్టీసీపై నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. టీజీ ఎస్ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా అమలవుతున్న ఫ్రీ బస్సు తీరు, దాని కారణంగా వస్తున్న ఇబ్బందులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి సమావేశం కానున్నారు. ఇక సీఎం సమీక్షపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, గుడ్ మార్నింగ్ ఆనంద్. టీజీఎస్ఆర్టీసీ పనితీరు పైన ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో కానీ లేదా తన నివాసంలో కానీ చాలా కీలక సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో పాటు ఇతర ఆర్టీసీ ముఖ్య అధికారులతో కలిసి ఈ సమీక్ష సమావేశం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే ఇప్పటికే గత 2 రోజులుగా కేరళ, ఢిల్లీలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాత్రి హైదరాబాద్ కు, ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు మాత్రం సచివాలయంలో ఆర్టీసీ పనితీరు పైన సమీక్ష సమావేశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఈ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించిన విషయం తెలిసింది. ఇప్పటికే చాలా చోట్ల కొన్ని చెందుకుంటూ ఘటనలు కూడా అవుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇంకా దీన్ని పగడబందీగా ఏ విధంగా అమలు పరచాలి, బస్సుల సంఖ్య తగ్గడం వల్ల ఇబ్బంది వస్తుందా, లేదు మహిళలు ఇంకెక్కువ మంది ప్రయాణించడం వల్ల ఇబ్బంది వస్తుందా, ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఏ విధంగా సహకరిస్తున్నారనే దానిపైన క్షేత్రస్థాయిలో ఈ సమస్యలపై తెలుసుకునేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే డిపో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ఇచ్చిన ఆదేశాల మేరకి గత 2 రోజులుగా డిపో మేనేజర్ తో ఆయన సమావేశాలు కూడా అయినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9,035 బస్సుల్లో 75% వరకున్న పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది టీజీఎస్ఆర్టీసీ. విధంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు బాండ్స్ బకాయిలు చెల్లింపులకు కూడా 80 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసింది. అలాగే సిసిఎస్ కు కూడా 150 కోట్లు, అదేవిధంగా బ్యాంకుల ద్వారా మరొక 150 కోట్లు సిసిఎస్ కు అందజేసింది. కాబట్టి ఇంకా దీన్ని ఏ విధంగా మెరుగుపరచాలి, వస్తున్న ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలనే దానిపైన ఈ రోజు ఈ ఆర్టీసీ పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా లాస్ వస్తుంది. కాబట్టి మిగతా ఆటో కార్మికులు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఏదైతే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి అందులో మహిళలకు సంబంధించిన ఈ మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి తీరుతాము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే కానీ మా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి ఇవాళ సాయంత్రం 5 గంటలకి సచివాలయంలో కానీ లేదా జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో కానీ దీనిపైన ఈ సమీక్ష సమావేశం చేసే అవకాశం ఉంది. ఆనంద్, థ్యాంక్ యూ రామ్.